సో ఓకేనా అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న వాళ్ళకైతే ఒకటి చెప్తున్నాను. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. అది నేను మేజర్గా మీకు చెప్పాల్సిన పాయింట్. ఇన్ ది సెన్స్ మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నాం అని అంటే దేవర ఫీలింగ్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్పబోతున్నాను. మ్యాక్సిమం ఇది మీ అందరికీ అర్థమయ్యే వేలోనే నేను చెప్తాను. సో ఏంటనేది వీడియోలో చూద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్తే సందీప్ రెడ్డి గారితో ఆల్రెడీ ఇంటరాక్షన్ విత్ మన సందీప్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దానికి రిలేటెడ్గా మన దేవర టీం అయితే చెప్పింది. సో ఓకే, ఇది పక్కటి. అండ్ మన సిద్ధు జునగడ్డ గారు అండ్ మన దాస్క మాస్క విశ్వక్సేన్ గారితో కూడా ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో ఓకే, ఇలా ఈ వేరియేషన్స్లో అయితే ఫిలిం టీమ్ సంబంధించి ప్రమోషన్స్ లైవ్లో మనకైతే చూపెడుతున్నాడు. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్లో కానివచ్చు, అన్న వే ఆఫ్ టాకింగ్ కానివచ్చు, అంత ఇలా అయితే ప్రమోషన్స్ టైప్లో అయితే మనకు తెలిసింది. ఇలా అయితే ఇంటర్వ్యూస్ అయితే జరిగినాయి. ఇలా జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర ఫిలిం బడ్జెట్ వచ్చేసరికి 300 కోట్లు. ఈ 300 కోట్లని బ్యాక్ తేగలుగుతుందా అంటే అంత సత్తా ఉందా అంటే మ్యాక్సిమం చాలామంది కాంట్రవర్సీ జరుగుతుంది ఈ ఫీలింగ్ సంబంధించి. కొంతమంది ట్రోలర్స్ అయితే మ్యాక్సిమం ఫిలిము యాక్చువల్లీ 2 వైబ్స్లో అన్నట్టు కొన్ని అలా వెళ్తూ ఉన్నాయి ట్రోలింగ్స్. ఓకే, అది పక్కకు పెడితే ఈ మూవీ కనుక హిట్ కొడితే భయ మ్యాక్సిమం నిజం చెప్తున్నాను, మన రాజమౌళి గారితో తీసిన ఏ హీరో అయినా ఇంతవరకు. సో ఈ ఫీలింగ్ కనుక హిట్ కొడితే ఆ రికార్డులు మాత్రం బ్రేక్ చేసిన. కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం కనుక మీకు తెలిసే ఎలా ఉంటుందో. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి మనము చెప్పలేము కలెక్షన్స్ బ్యాక్ తెస్తుందని. కానీ అంతలాగా తెస్తుందా లేదా అని అంటే మ్యాక్సిమం ఇన్ మై ఒపీనియన్ తేవచ్చు భయ. ఎందుకంటే మూవీ కనుక మూవీలో మంచి డెప్త్ స్టోరీ అయితే ఉంది. అది డెప్త్ స్టోరీ అంటే ఇదివరకు చూసిన ఫిలిమ్స్లో అన్నట్టు నాకు అనిపించింది. వెన్ కమింగ్ టు ఆ సన్ క్యారెక్టర్ అంటే మన దేవర కొడుకు క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ట్రైలర్లో సో అలా అయితే కొంచెం ఉన్నది. అక్కడ సైలెంట్గా ఉన్న వ్యక్తి ఒకటేసారి వైలెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది అక్కడ మన గ్లూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే చాలా ఉంటాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో అది మన ట్రైలర్ నేను అబ్జర్వ్ చేసిన పోర్షన్ అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఓకే, వెన్ కమింగ్ టు దేవర క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే దేవర కూడా ఒక దొంగనే అన్నట్టు తెలిసింది. అంటే సైఫ్ అలీ ఖాన్ గారితో ఒక దొంగతనం చేస్తాడు. సో అలా చేసినప్పుడు నావికి సంబంధించి పోలీసు వాళ్ళని చంపేసేటప్పుడు మనుషులను చంపడం ఏంది, మనం దొంగతనం చేస్తున్నాం కదా, ఇంకొకసారి ఇలా మనుషులను చంపితే ఏదో సంథింగ్ అక్కడ మ్యాటర్ జరిగి అలా అలా మనకు స్టోరీ అయితే వెళ్తుంది అన్నట్టు నేను కొన్ని విన్నాను. కొన్ని ట్రైలర్లో కూడా చూసినాక నాకు కూడా ఒక మైండ్లో రీజ్ అయింది. సో అలా అయితే అనిపించింది. మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మూవీ హిట్టా ఫట్టా. నాకు తెలిసి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇంకా 50 ఛాన్సెస్ బ్రో నువ్వు అంత దారుణంగా ఎందుకు చెప్తున్నావు అని అంటే ఫస్ట్ మూవీ అనేది అంటే హిట్ రేంజ్లోకి వెళ్ళిపోకపోయినా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటున్నాయి. ఇప్పటి నుంచే ఉంటాయి ఎంటర్టైనర్ ఫ్యాన్స్కి. కానీ అలాంటి వైబ్స్ అనేది కొంచెం మూవీ వచ్చిన తర్వాత థియేటర్లకి అలా రేజ్ అయినాయి అంటే మ్యాక్సిమం భయ్యా నేను నిజం చెప్పాలంటే రివ్యూయర్స్ ఉంటారు చూడండి, అలాంటి రివ్యూయర్స్ వల్లనే సగం మూవీ అనేది డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎంతకైనా మన హీరో పెద్ద టాప్లో ఉన్నా కూడా మూవీ కనుక నచ్చకపోతే ఆడియన్స్కి అది ఎవరం ఏం చేయలేం, ఇంక్లూడింగ్ టు రివ్యూయర్స్ కూడా ఏం చేయలేరు. అది ఇక్కడ మన రివ్యూయర్స్ అయినా ఈ జస్ట్ యావరేజ్ వేరియేషన్స్లో కూడా చెప్పినా కూడా మూవీ అనేది పబ్లిక్కి కనెక్ట్ అయితే కనుక ఎవ్వరు ఆపలేరు. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. కానీ మూవీ హిట్ అయితే 50 ఛాన్సెస్ కనుక హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కనుక మూవీ క్లిక్ అయ్యిందే అనుకోండి ఎవరు ఆపలేరు. దేవర ఫిల్మ్ ఒక రేంజ్లోకి వెళ్తుందని నేను అబ్సల్యూట్లీ చెప్తున్నాను. ఎందుకు బ్రో నువ్వు అంత దేవర గురించి పర్టికులర్గా ఇలా పాయింట్ టు పాయింట్ చెప్తున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అడిగితే నాకు నేను ఎందుకు ఎలా చెప్తున్నానంటే భయ్యా మన ఆశ్చర్య ఫిలిం చూసారు మన చిరంజీవి గారు, దాంట్లో ప్లస్ మన రామ్ చరణ్ గారు. సో ఆ ఫీలింగ్కి సంబంధించి కొన్ని పాదఘట్టం అనే ఒక ట్రోలింగ్ వెళ్ళడం కానీ లేకపోతే అలా కొంచెము ఉన్నది కదా, మీకు తెలిసింది కదా, అది కొంచెం నార్మల్ ఆడిన ఫిలిము. సో ఆ ఫిలింకి సంబంధించి నాకు కొన్ని అలా అనిపించాయి. సో ఈ ఫిలిం చూస్తున్నట్టయితే మన కొరటాల శివ గారి గ్రాఫిక్స్ కానివచ్చు అన్ని క్లియర్ కట్గా అయితే చాలా బాగానే ఉన్నది. కానీ ఏమో అనే ఛాన్సెస్లో ఈ పదాలు అయితే అంటే ఈ వర్డ్స్ అయితే నేను చెప్తున్నాను. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. మీకు ఎంతమందికి ఈ మూవీ అనేది ఒక రేంజ్లో ఆడుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మూవీ కనుక క్లిక్ అయితే ఎవరు ఆపలేరు, దాంట్లో నో డౌట్, అది మాత్రం షూర్ అని చెప్తా. అండ్ ఎగ్జిక్లూజివ్గా నేను చెప్పాలంటే ఒకటే పాయింట్ భయ అంటే అన్న డ్యాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అదొక రేంజ్, అంతకుమించి నేను చెప్పాలి ప్రత్యేకంగా అది మాత్రం నేను చెప్తా అదన్నట్టు. అండ్ ఓవరాల్గా ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అన్న సపోర్ట్ వచ్చాను. దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.